డప్పులు కొట్టనందుకు ఈసన్నపల్లి మాదిగ కులస్తులను సామాజిక బహిష్కరణ చేశారని ఈసన్నపల్లి గ్రామస్తులు దళిత ఎంఆర్పీఎస్ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని ఈసన్నపల్లి గ్రామానికి చెందిన మాదిగ కులస్తులను గ్రామ సామాజిక కుల బహిష్కరణ చేయడంతో ఈసన్నపల్లి మాదిగ కులస్తులు కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈసన్నపల్లి మాదిగ కులస్తులు మాదిగ సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం గ్రామంలో ఒక వ్యక్తి మృతి చెందితే డప్పులు కొట్టనందుకు మాదిగ కులస్తులకు వారికి ఎటువంటి సహాయం చేసినా 50,000 రూపాయల జరిమానా విధిస్తామని పేపర్ పైన రాసి గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారని, మాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వడం లేదని, నీళ్ల మోటార్ను కూడా తీసుకువెళ్లారని, పిల్లల్ని స్కూల్ కి రానివ్వడం లేదని, బీడీలు కూడా తీసుకోవద్దని మునింపు చెప్పడం జరిగిందని, మహిళా సంఘాల డబ్బులు తీసుకోవద్దని గ్రామ సీఏలకు చెప్పడం జరిగిందని, ఇట్టి విషయం పైన జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఎలక్షన్స్ కోడ్ ఉన్నందున ఆందోళన చేయడం లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటిమని అన్నారు. వెంటనే అధికారులు చొరవ తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని కోరారు. బిక్నూరు మండల్ ఇసన్నపల్లి గ్రామం. మాకు డప్పు కొట్టుమని చాలా ఇబ్బంది పెడుతుంది. మా పిల్లలు చదువుకుంటారు, మా పిల్లలు ఎగ్జిబిషన్ జరిగింది. కొంచెం మేము చదువు మీరు ఉన్నప్పుడు కొడుతురు కానీ మేము కొట్టలేము, మీరు బంద్ చేసుకోరు అని మా పిల్లలు మమ్మల్ని చాలామంది అంటారు. అంటే మేమేమంటున్నామంటే అరే మేము ఉన్నప్పుడు కొడుతాం తీరు అంటే లేదు మీరు కొడుతారు కానీ అది వృత్తి, మీరు బంద్ చేయరు కొట్టకూరు అంటే మేము బంద్ చేసుకున్నాం. కొట్టుడు బంద్ చేసుకున్నాం. బంద్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా కొట్టాలే, మీరు చెయ్యాలి అని మమ్మల్ని బాధ పెట్టి అన్ని రకాల మాకు అన్ని బంధువులు పెడతారు. షాపులు కిరాణం సామాన్ తీసుకోకుండా షాపులు బంద్ పెడుతున్నారు. కళ్ళు తాగకుండా కళ్ళు దుకాణాలకు రాణిస్తలేరు. ఆ బీడీల కరకలకు ఆడేళ్ళు పోతే వాళ్ళని కూడా ఆకు తంబాకు వేస్తలేరు. చాలా ఆటోలు ఎక్క పోతే కూడా ఆటోలలో కూడా ప్రయాణం ఎక్కనిత్తలేరు. ట్రాక్టర్లు బంధు, అన్ని బంధు. మాకు ఆర్ఎంపీ డాక్టర్ కూడా బంధు. ఎట్లా పెడతారో మీరు అంటే కూడా మేము సారీ చెప్పినాం. మాకు తెలియక పెట్టినామని సారీ చెప్పినాం. చెప్తే కూడా ఏమన్నారు, మీరు బతుకమ్మలు ఊరికి రేవద్దు, పక్కకెళ్ళి వెళ్ళిపోవాలి, మీరు అలాగే చేసుకోవాలి అని మమ్మల్ని అట్లా కూడా బాగా బెదిరించుడు కాదు, మొత్తం మా ఇల్వ తీసి హింసించారు. మాకు ఆ రకం మమ్మల్ని అది చేసింది. ఆఫీస్కి వచ్చి మాకు న్యాయం చేయమని వచ్చినాము. మా న్యాయం చేయాలి. మాకు జిల్లా కామారెడ్డి. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మేము ఈరోజు కామారెడ్డి ఎస్పీ ఆఫీస్కు ఎందుకు వచ్చినామనేది మా యొక్క కోరిక. మేము ఇక్కడ చెప్పగలడానికి వచ్చినాము. మాకు ఊరిలో డప్పు వాతావరణం ఉండడం వలన మేము దాన్ని కొట్టము అనుకొని చెప్పేసి మా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా పిల్లల అర్థంతో మేము మానేసినాము. అయితే కొద్ది రోజులు ఒక 3 రోజుల క్రితము ఊరిలో ఒక ఆయన చనిపోయాడు. డప్పు కొట్టడానికి మేము రామని చెప్పేసి చెప్తే ఊరు వాళ్ళు ఏం చేసారు, మాకు ఊరు నుంచి ఎస్సీ వాడ గిరిజన వాడను పక్కకు తొలగించినట్టుగా వాళ్ళొక యూట్యూబ్ మన వాట్సాప్లో వాళ్ళు రాతపూర్వకంగా వ్రాసి అదొక స్టేట్మెంట్ పెట్టారు. ఇసన్నపల్లి మాదిగా అర్జున వాడకు సంబంధించిన ఏ వ్యక్తి వచ్చినా ఊరిలో ఏది షాప్లో కానీ, మెడికల్ కానీ, డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ కానీ, కళ్ళు దుకాణం కానీ, చాయ్ హోటల్ కానీ, ఎక్కడ కూడా వాళ్లకు మీరు ఏది ఇచ్చినా కానీ వారికి ఇచ్చిన వారికి 50,000 రూపాయల జరిమానా అని చెప్పేసి వాళ్ళు మన పేపర్ మీద లిఖితపూర్వకంగా రాయడం జరిగింది. వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారు. వ్యవసాయం చేసుకుందాము, దున్నుకుందాం అని చెప్పేసి మేము ఈ సమయం వచ్చింది. డాక్టర్లు రమ్మని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము రాము, మేము దున్నము, మీ అర్జున వాళ్ళకు మేము దున్నము. పిల్లల ఎడ్యుకేషన్ స్కూల్లోకి వెళ్తే కూడా మీరు రావద్దని చెప్పేసి బయటకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క వర్క్ మేము ఏమేం చేస్తామో ఆ వర్క్కు సంబంధించిన విషయాలు అన్నిట్లల్లో నిన్న ప్రొద్దున కారబార్ ప్లస్ వాటర్ మ్యాన్ వచ్చి బోర్డు పిక్కు వెళ్ళడం జరిగింది. విలేజ్ మోటార్ అని చెప్పేసి మాకు వాటర్ సప్లై బంద్ చేశారు, మొత్తం నగలు బంద్ చేశారు. నా పేరు
హాస్టల్లో పనిచేస్తున్నాను. అయితే మాకు ఏమైందంటే డబ్బులు కొట్టడానికి వస్తేనే మీకు అన్ని కిరాణా సామాన్ కానీ కలుపు కళ్ళ కానీ వాటర్ కానీ ఏవైనా ఇస్తామని వాళ్ళు మాకు ఏదంటే రాణించలేరు. నిన్న మిడిల్ ఇంజక్షన్ కార్టల్లో వాళ్ళు పోతే మా ముందు ఏమన్నాడంటే కారోబార్ వచ్చి మాకు 50,000 దండగా అన్నది మీకు అక్కమ్మకి ఇస్తే మేము ఏమని నిన్ను మరగొట్టిండు. నేను ఆల్రెడీ ఫోన్ చేస్తే నేను ముందు ఫోన్ చేసి ఆఫీస్కి ఫోన్ చేసి తెలుసుకుంటానన్నాడు. మళ్ళీ ఈరోజు నేను బిల్ తీసుకుని పోతే కూడా వేయమంటే అని నెయ్య మీరు మాట్లాడుకుంటాను నెయ్య, ఎందుకంటే నాకు దండుగా చెప్పారు కాబట్టి నెయ్య అని ఈ రోజు కూడా మరగొట్టిండు. మాకు వాటర్ కూడా నిన్న ఫోన్ చేస్తే కొన్ని వాటర్ ఇడిచిండు, మళ్ళీ నిన్న మోటార్ తీసుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళు వాటర్ కూడా ఇవ్వడం లేదు, మాకు చాలా ఇబ్బంది చేస్తుంది. మళ్ళీ పొద్దున ఏంటంటే ఈరోజు కొన్ని గ్రూపులు ఉండే కట్టిపించేటి గ్రూప్ల కాడికి రమ్మని నేను ఫోన్ చేస్తే కూడా గ్రూప్ల కాడికి వస్తే కూడా నేను మాట్లాడితే మీతో 50,000 దండుగా అన్నారు. మా గ్రూపులు కూడా ఇప్పుడు కట్టకురి అని ఆమె గ్రూప్ కూడా ఈరోజు కట్టించుకోలేదు, సీఏ కూడా కట్టించుకోలేదు. ఎందుకంటే నేను నా బాధ్యత కాబట్టి నేను ఆమెను అడిగితే కూడా గ్రూపులు కూడా కట్టించుకోలేదు. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మాకు న్యాయం జరిగేలా మీరు చేయాలి సార్. డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ కూడా సూది చేయడానికి వేరే లేదు, ఒక కళ్ళు సీసా లేదు, ఒక ఛాయ్ హోటల్లో కూడా ఛాయ్ ఇవ్వడం లేదు. మళ్ళోటి ఏంది ఇది ట్రాక్టర్లు ఇవాళ పొలములకు ఏ పొలం కూడా దున్నడానికి లేదు. ఒకవేళ ఆ విధంగా మా మాటలు తిరస్కరిస్తే వాళ్ళకు 50,000 రూపాయలు జుర్మానా అని రాసి మాకు లెటర్ రాసి పంపే వరకు మేము మాకు ఎక్కడ ఆ విధంగా 50,000 జుర్మాను మాకు సహకరించిన వాళ్ళకు కిరాణం షాప్ కానీ ఛాయ్ హోటల్లో ఛాయ్ ఇచ్చినా కానీ కళ్ళు దుకాణంలో కళ్ళు ఇచ్చినా కానీ ట్రాక్టర్లు దున్నినా కానీ ఎలాంటి సహకారం మాకు అందించినా వాళ్ళకి 50,000 రూపాయల జుర్మాన్ లెక్క రాసి పంపారు. అది చూసి మాకు భయం అయింది. ఇక మమ్మల్ని మేము కూరగాయలు కానీ పెద్ద మనుషులు కానీ ఒకరోజు ఛాయ్కి పోతే సాయంత్రము పొద్దుగల్లో వాళ్ళకు ఛాయ్ ఇవ్వద్దని మరగొట్టారు. మళ్ళీ వాటర్ కూడా రావడం లేదు, వాటర్ కూడా బంద్ చేసారు. మాకు చాలా ఇబ్బందికరంగా వీళ్ళు అగ్రకులాల వాళ్ళు ఇబ్బందికరంగా చేస్తారు. అందుకనే మాకు భయం వేసి కలెక్టర్ తోటి ఆటోలల్లో పిల్లలు పోతే నా పేరు మరియమ్మ, మాది బిక్నూర్ మండల్ ఈసన్నపల్లి గ్రామం. ఇది ఏదనగా డప్పు కొట్టడం కోసం మాదిగ వాళ్ళను టార్గెట్ చేసి డప్పు కొట్టకపోతే మిమ్మల్ని ఊరి నుండి వెళ్ళి బహిష్కరిస్తామని బెదిరించడం జరిగింది. నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం లేదు. షాప్లో నుండి వెళ్ళి చిన్నపిల్లలు పోతే కూడా మేము ఇయ్యం రా, మీరు ఎవరు అంటే చిన్నపిల్లల్ని అడుగుతుండ్రు. ఏమనగా మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు, మీరు ఇదే ఊరా అని అడగడం జరుగుతుంది. పిల్లలు మాది ఇదే ఊరు, ఎందుకు ఇవ్వరు అని పిల్లలు ప్రశ్నించగా మేము ఇవ్వము మీకు నిత్యావసర వస్తువులు, మేము ఇస్తే మీకు మాకు 50,000 దండగా అని పిల్లలతోనే అన్నారు. అదే బోరు వాళ్ళు వేసి గ్రామ పంచాయతీ వేసిన బోరు కాదండి, ఎస్సీ కాలనీ మొత్తం కలిసి మనిషికి 1,500 జమ చేసి బోరు వేసుకోవడం జరిగింది. దాంట్లో బోరు మోటారు గ్రామ పంచాయతీ కాబట్టి అందులో నుండి వెళ్ళి అంటే ఫీజులు వీకపోవడం జరిగింది. మండలం ఈసన్నపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి మాదిగల అన్యాయానికి గురవుతున్న అగ్రవర్ణాలకు సరైన గుణపాఠం చెప్పాలని ఈరోజు ఎస్పీ ఆఫీస్కు మనం సంప్రదించడం జరిగింది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మాదిగలను దూరమే కొడుతూ గతంలో బతుకమ్మ ఉత్సవాల్లో కూడా మా గల్లీలో బతుకమ్మ ఆడుకొని అలా విలేజ్ నుంచి పోతేనే మీరు ముట్టుడవుతుంది అని చెప్పేసి అప్పుడు కూడా ఎల్లగొట్టిన దినాలు ఉండే. అయినప్పటికీ కూడా మనకు ఎందుకు రా వరదల పంచాలు పెద్ద పెద్ద సమస్యలు పరిష్కారం జరిగింది. నిన్నటిదాకా మొన్న అంతా చదువుతున్న యువతి పిల్లలు ఒక 10 మంది చనిపోతే మీరు దప్పులు కొట్టలేదని చెప్పేసి కుల బహిష్కరణ చేయడం అనేది చాలా చిగ్గిచేటు. వాస్తవానికి చూడండి ఏమేమి రాసిండు ఈ పేపర్లో పకడ్బందీగా రాసిండు. ఎవరు మాట్లాడినా 50,000 దండుగా అంటున్నారు. ఎంత ఎక్కడ పోతుంది మన జాతి, ఎక్కడ పోతుంది అన్నది మీరు ఒకసారి గమనించాలి. ఈ రోజుల్లో నిత్యావసర సరుకులకు మేము అర్జనవాడ ఉన్నదే ఊరవతల, నిత్యావసర సరుకులకు ఊరికి పోయినా ఊర్లో అద్దంటున్నారు. జ్వరం వచ్చి ముసళ్ళకు పెద్దలకు ఇంజక్షన్ ఇచ్చినా కానీ ఆర్ఎంపీ డాక్టర్ కూడా పోతే 50,000 దండుగా అంటున్నారు. ఈ రోజుల్లో ఛాయ్ దాదాపు ఈవినింగ్ సాయంకాలం పోతే ఛాయ్ పోస్తే కూడా మనకి 50,000 దండుగా అంటున్నారు. అంతేకాదు మహిళా సంఘాలు, గవర్నమెంట్ పెట్టిన మహిళా సంఘాలు పైసలు జమైన మా కట్టుకో అన్న సీఏ దగ్గరికి పోయినా కానీ మా కుల పెద్దలు చెప్పిండ్రు మీతో మీ పైసలు తీసుకుంటే 50,000 దండుగట మేము తీసుకోమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎంత పెద్ద మొత్తంలో కార్ఖాన పాపం నిత్యావసరకులు కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ చాలా మంది కార్ఖానకు పోయిన మునిం కూడా అదే మాట మాట్లాడుందంటే స్వతంత్రంలో ఉన్నామా స్వతంత్రంలో లేమా అని ఒకసారి మీరు ప్రశ్నల ద్వారా సమాజానికి తెలియజేయాలని వ్యవస్థ
కానీ మేము ఒక విషయం చెప్తున్నాము ఎంఆర్పిఎస్ పరంగా, ఒక వ్యక్తికి 50,000 జుర్మానా అన్నారు. ఈ సంతకాలు పెట్టిన ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళ మీద కుల పెద్దల మీద, గ్రామ కుల పెద్దల మీద ఎవరైతే ముఖ్య పాత్ర పోషించారు, లేకుంటే చాలా తీవ్రతం చేస్తాం ఉద్యమము. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేపడతామని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరి అదేవిధంగా చిన్నపిల్లలు ఈరోజు చదువుకుంటారు, ఎడ్యుకేషన్లో అవుతారు, డప్పు కొట్టాలని మాకు రాజ్యాంగం ఏమి రాసలేదు. వాళ్ళ కులవృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ డప్పు కొట్టాలనేది మాకు లేదు. చదువుకుంటారు కాబట్టి పిల్లలు వద్దన్నారు. వద్దంటే మేము కొట్టాలని మనం రాసిందా? కాబట్టి ఇది కూడా ఎస్పీ గారు క్లియర్గా ఆడికి డిఎస్పీ గారు పంపిస్తారా లేకుంటే ఎవరు పంపిస్తారు, మా వాళ్ళకు మాత్రం న్యాయం జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద తీవ్రతం చేస్తాం. ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి మేము సైలెన్స్గా పోతున్నాం పిటిషన్ ఇచ్చి. ఎలక్షన్ లేకుంటే ఇక్కడ వాస్తవం చెప్తున్న పెద్ద ఎత్తున ధర్నాని చేస్తుంది కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందట లేకుంటే కలెక్టర్ ఆఫీస్ ముందట. కానీ మా ఓపికను నశించింది. 4 రోజుల నుంచి మంచినీళ్ళు లేవంటే ఒకసారి మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామారెడ్డి. ఈరోజు బిగ్నూర్ మండల్ ఇసన్నపల్లె గ్రామంలో ఒక 50 కుటుంబాలు ఎస్సీ మాదిగ కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ఉన్న ఏదైతే 4 రోజుల కింద మాదిగ బిడ్డలు ఒక కార్యం వచ్చింది కాబట్టి ఆ కార్యంలో మాదిగ బిడ్డల దగ్గరికి వచ్చి దప్పు కొట్టాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. అయితే మా మాదిగ బిడ్డలు విద్యార్థులు యూత్ ఉన్నారు కాబట్టి మేము ఎదగద్దా, మేము చదవద్దా, ఇంకెన్ని రోజులు మేము డప్పు కొట్టాలా, ఇంకెన్ని రోజులు మేము చెప్పులు కొట్టాలా, ఇంకెన్ని రోజులు మేము బానిస బతుకు బతకాలా అని చెప్పి మన పిల్లలు చెప్పడం జరిగింది. మేము రాము పో దప్పు కొట్టడానికి అని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల దృష్టిలో పెట్టుకొని నాళ్ళు ఏం చేశారంటే ఈ పేపర్ రాసి ఎస్సీ మాదిగ వాళ్ళను ఏ ఆపతున్నా తినే వస్తువులు కానీ తాగే వస్తువులు కానీ నీటి సరఫరా కానీ కరెంటు సరఫరా కానీ ఇచ్చిన వాళ్ళకు మాట్లాడినా మాదిగ బిడ్డలతో ఎక్కయ్యలతో అన్నలతో మాట్లాడినా 50,000 జుర్మానా అని చెప్పేసి ఈ పేపర్ రాసి గ్రూపులలో పెట్టడం జరిగింది. ఇది మేము చూసి ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎంఆర్పిఎస్ కామారెడ్డి జిల్లా తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. బిక్నూర్ మండల్ విసన్నపల్లి గ్రామంకు సంబంధించిన నా మాదిగ జాతికి మొత్తానికి అక్కడ ఉన్న అగ్రకులాలలో ఊర్లో ఏది కొనకుండా కనీసం డాక్టర్ గ్రూపులు అంటే మహిళలకు సంబంధించిన గవర్నమెంట్ పెట్టిన అప్పుడు అదొక డాక్టర్ గ్రూపు. ఆ డాక్టర్ గ్రూపులలో మా మహిళలు తీసుకున్న బ్యాంకు అప్పులు ఇవాళ జమ చేసుకొని బ్యాంకులో మనం కట్టాలి అని చెప్పడానికి అందరం జమ చేసుకున్నాము. మరి మీరు కూడా ఇవ్వండి అని నా మహిళలు పోతే మీరు మీ పైసలు మేము తీసుకోమని అక్కడ గ్రూపులు రాసే సిఏ గారు ఆమె కూడా తీసుకోవడం జరిగింది. అలాగే కళ్ళు దుకాణములో 10 రూపాయలు పెట్టి కళ్ళు సీసా కొనుక్కొని తాగేటోళ్ళు, 10 రూపాయలు పెట్టి ఛాయ్ కొనుక్కొని తాగేటోళ్ళు, అలాంటి కిరాణ్ షాపు ఎలాంటిది ఇప్పుడు ఆరోగ్యంగా హెల్త్ బాగా లేకుండా మనలు ఒక ఆర్ఎంబి డాక్టర్ను కోరితే ఆ డాక్టర్ను కూడా రావద్దని చెప్పి మీకేమన్నా అయితే మాకేం అవసరం లేకపోతే ఏం